వాళ్ళకి తెలిసింది ఒకటే ఒకటి, పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఢిల్లీకి సంచులు మోస్తారు అంతే. ఇక్కడున్న వాళ్ళకి ఏమి ఇయ్యరు, తెలంగాణ ప్రజలకు మన్ను కూడా ఇయ్యరు. కానీ ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి గారు 62 సార్లు వేయండి. ఇప్పటికి 62 సార్లు ఎందుకు పోతాడు? మన కోసమో రాష్ట్రం కోసమో కాదు, పోయేది కేవలం సంచులు మోసుకుపోవాలి, జీ హుజూర్ అనాలి, సల్యూట్ కొట్టాలి, నా పోస్టు జర దండం పెడతా, ఇంకో 4 రోజులు ఉంచు, నీకింత నాకింత మాట్లాడుకోవాలి, ఆడ మూట పెట్టాలి, దండం పెట్టాలి, రావాలి అమ్మాయి అనుకుంటాం. ఇది ముందే చెప్పినాం. ఇది కూడా మనం ఢిల్లీ పార్టీలకు మన జుట్టిస్తే తెలంగాణ ఆగమవుతుంది, మన జుట్టు అలా చేతులు పెడితే తెలంగాణ ఆగమవుతుంది. కాంగ్రెస్ వాడైనా బీజేపీ అయినా ఒకటి సంచులు మోసేటోడు, ఇంకోటి చెప్పులు మోసేటోడు, పెద్ద తేడా ఏం లేదు. ఒకళ్ళేమో సంచులు మోసే పార్టీ, ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ. అమిత్ షా రాగానే చెప్పులు ఎక్కడ ఇప్పుతారా అని తిరుగుతున్నాడు ఒక ఆయన వెనక. ఎవరో మీకు ఎరికన్నా నేను చెప్పా, ఎరికే కదా, ఎరికే కాకపోతే మరి సుమన్కి చెప్పి వీడియో పంపిస్తాం మీకు చూసుకోరు. ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకొకటేమో చెప్పులు మోసే పార్టీ.